ఓం శ్రీ మాత్రే నమః. కొన్ని శివలింగాలు 5 ముఖాలు కలిగి ఉంటాయి కదా, ఆ ముఖాలకి అర్థం ఏమిటి, దేన్ని సూచిస్తాయో తెలుసుకుందామా మరి? శివలింగంలో తూర్పుకు చూస్తున్న ముఖాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్టానంగా ఉంటుంది. దీని వలన అజ్ఞానం తొలగుతుంది. దక్షిణమునకు చూసే ముఖంను అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రంను శాసిస్తుంది, లయం చేస్తుంది. ఇది అజ్ఞానంను దహింపు చేస్తూ జ్ఞానంను కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీన్ని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్లు, విభూతి, పళ్ళ రసములు పడుతూ ఉంటే అది తడిచినప్పుడల్లా పరమేశ్వరుని అనుగ్రహం కలిగిస్తూ ఉంటుంది. అది భూ సంబంధంగా ఉంటుంది. పశ్చిమ ముఖంగా చూసేది సృష్టికి కారణమవుతుంది. ఉత్తర